ప్రధానంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న లిక్కర్ పైన కానీ రాష్ట్ర పరిస్థితి అయినా కానీ తన యొక్క ముఖ్యులు అరెస్టు పైన కానీ తనపైన సమస్య కానీ షర్మిలమ్మ కౌంటర్ కానీ అన్ని దృష్టిలో పెట్టుకొని మా బీజేపీ పార్టీ తరఫున ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఇంకా మిగతా మా సభ్యులందరూ ఉన్నారు. సబ్జెక్ట్ ఒకటే, జగన్ రెడ్డి కోహినూరు వజ్రంలాగా మాట్లాడతాడు. తన వాళ్ళందరూ మంచోళ్ళంట. నేనైతే సింపుల్గా చెప్పే మాట పల్లెల్లో చెప్తుంటారు, మాంచోళ్ళు, అందరినీ ముంచినోళ్ళు. మంచోళ్ళు కాదు, మాంచోళ్ళు, యమా దొంగలు, అందరినీ ముంచినారు. ఎవరిలో కూడా 0.1% కూడా నీతి లేదు. జగన్ రెడ్డి నైజమే నో నిజం. కొన్ని పత్రికలను పట్టుకొని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 దొంగలు అన్నారు. నీ పత్రిక, నీ సాక్షి టీవీ మహామోసం. ఒక్కరోజు ఒక వార్త కూడా నిజం ఉండదు. గౌరవ ప్రధానమంత్రి గారు మే 2వ తేదీ నాడు ఈ సంవత్సరం అమరావతి సందర్భంగా 49 + 9 58,000 కోట్లకు నిధులిచ్చి నాదే పూజని పూర్తి చేసి ఆ రోజు స్టార్ట్ చేసినాం. మన రీస్టార్ట్ చేసినాడు. ఫైనల్ మాదే బాధ్యత అని అమరావతి గురించి చెప్పడం జరిగింది. మోడీ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, 142 సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, రకరకాలుగా ఇండ్లు మొదలుకొని, తాగునీళ్ళు మొదలుకొని, కరెంటు, ఇంట్లోకి గ్యాస్, రేషన్ కార్డు, ఉచిత బియ్యం, గ్రామీణ ఉపాధి ద్వారా రోడ్లు, నేషనల్ హైవేలు, ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు. నిన్నే స్టేట్మెంట్ ఇచ్చాడు రాజస్థాన్లో 6 అంతల అభివృద్ధి అని. బడ్జెట్ కూడా 50,65,000 కోట్లు. అటువంటి ప్రధానమంత్రి గారిని దేశము, ప్రపంచమంతా విశ్వగురువుగా ప్రకటించారు. మన భారతీయుద్ధంలో కూడా, నేటి భారతీయుద్ధంలో, ఆనాటి భారతీయుద్ధంలో కృష్ణుడు ఏ విధంగా పాత్ర వహించాడో అంతకంటే పౌరుపాత్రగా శక్తినిచ్చి, యుక్తినిచ్చి వాళ్ళ స్థావరాలను, POKలో 5 స్థావరాలను, పైన పాకిస్తాన్లో 4 స్థావరాలు 22 నిమిషాల్లో దెబ్బకొట్టాడు. విశ్వగురువుగా పేరు, విశ్వకర్మ స్కీమ్ పెట్టాడు. అటువంటి మోడీ గారు మే 2వ తేదీ అమరావతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని నేను గతంలో హైదరాబాద్లో ఉన్నప్పుడు సీఎంగా గమనించాను. ఉన్నతమైన ఆశయం ఉంది, నేను ఖచ్చితంగా అమరావతి పూర్తవుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్తే అతన్ని జీర్ణించుకోలేకున్నాడు. ఎప్పుడైతే ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పుకున్నాడో జగన్ రెడ్డిని అత్యంత ఫలికాల వ్యక్తిగా చెప్పగానే చెప్పినాడు. ఇది వాస్తవ పరిస్థితి. ఇది అనేక స్కాములు. షర్మిలమ్మ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నీతి నీది, నిజం నీది. అసెంబ్లీకి వచ్చి ఏడ్సు, అసెంబ్లీకి వచ్చి నీ కామెంట్ చేయి, సిబిఐ ఎంక్వైరీ అడగమనేది ఆమె. మేము చెప్తున్నాం, ఈ యొక్క స్టేట్ యొక్క సిట్టు నమ్మకం లేదు, సిబిసిఐడి వాళ్ళు నమ్మకం లేదు. సిబిఐ కోరు, కోర్టుకు పోయి అసెంబ్లీ వచ్చి చెప్పు, ఎందుకు లేవు సిబిఐ చెప్తుంది కదా. ఆమె మీ సొంత చెల్లెళ్ళు, మీ చెల్లెళ్ళు దూరం చేసుకుంటూ, మీ అమ్మను దూరం చేసుకుంటూ, నీ వల్ల అందరూ సర్వనాశనం, టోటల్ ప్యాకేజే పోయింది. ప్రజలు నాశనం చేసినాం. అప్పులు ఆ రోజు అప్పులు 4.5 లక్షల కోట్లు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే అంతా లక్షలోపు. మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4.5 లక్ష, ఇప్పుడు 5.5 లక్ష. 5.5 లక్షల కోట్లు పెరిగి 10 లక్షల కోట్లకు చేరుకునేది. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాం, ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాం, ఇష్టం వచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నాం. అనేక గొప్పలు. నీకు చివరికి తిప్పలు తప్పవు, చిప్పకూడు తప్పదు, జైలుకి పోవడం. నువ్వు ఖచ్చితంగా పోతావు కూడా. ఏమి దాగాలంటే దాగదు. ఒక సినిమాలో ఉంది, హీరోయిన్ పైన, హీరోయిన్ ప్రేమిస్తాట, అది చెప్పుకోలేదు. అప్పుడు పాట ఉంది, దాగాలంటే దాగదులే ఇది నిజములే అని. ఇక్కడ దాగాలంటే ఏం దాగదు, ఆగాలంటే ఆగదు. నీ వరకు ప్రయాణం. బిగ్ బాస్ నువ్వే, బిగ్ బాస్.
మొత్తము ప్రతి దాంట్లో ఆ డోర్ మేము అర్సాకమ్మా ప్రతి దాంట్లో అంగడి, ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీ అంగడి. ఈరోజు కూడా పేపర్లు వచ్చింది, మన సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క ఫారెస్ట్ ల్యాండు గౌరవ కలెక్టర్ గారు తిరిగి వాపసు చేసినాడు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి అనేవాడు కేసులో ముద్దాయిగా పులివెందుల్లో భూములు స్కామ్ లింగాల మండలం తన సొంత ఊరు దొల్లబాగులో ఎక్కడ దొరికితే అక్కడ కబ్జా, భూ కబ్జాలు మొత్తం. ఇటువంటి క్యారెక్టర్ మరొకరిని విమర్శించే ఎక్కేలేదు. తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు. జగన్ రెడ్డి చేసిన తప్పులు ఈ యొక్క దరిద్రపు ఆలోచనతోనే పోయింది. కాబట్టి మేము 100% అతని విధి విధానాన్ని, అతని దరిద్రానికి ఈ రాష్ట్రంలో అతను రాజకీయాల్లో నామరూపాలు లేకుండా ఏరివేసే బాధ్యత మాదే కాదు, పిల్లర్గా మీరు కూడా చెక్ చేసుకోవాలా. దీంట్లో సాక్షి అయిపోతే రాదు. నేను వచ్చినప్పుడు ఈరోజు కూడా రావాలా, మా తప్పు ఉంటే అడగాల, వచ్చి అడగాల ప్రశ్న. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఎప్పుడు తప్పించుకోవడమే. వచ్చి అడగాల, మీరు అడగండి. ఏమన్నా దీంట్లో నేను చెప్పిన మాటల్లో మీకు నచ్చకుంటే, మీకు గుచ్చే హక్కు ఉంది, మీకు అడిగే హక్కు ఉంది. మీరు కూడా ఒక పిల్లర్ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిర్మాతలు, ఒకవైపు కోర్టు, ఒకవైపు మీరు, ఒకవైపు ప్రజలు, ఒకవైపు రాజకీయ నాయకులం, అందరము పరిగెత్తిస్తే వ్యవస్థ పరిగెత్తాది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ అయింది, 6G రాబోతుంది. 5వ స్థానం నుంచి 4వ స్థానానికి ఇండియా రాబోతుంది, ప్రపంచంలో 3వ స్థానానికి రాబోతుంది. దానివల్లే ముస్కర్ల దాడి, దానికే మనం తిరిగి దెబ్బ కొట్టడం. నిన్ననే మోడీ గారు చెప్పినారు, ఒక్క బుల్లెట్ బయటకు వస్తే వాళ్ళ దగ్గర నుంచి మన మిసైల్ బయటకు వస్తుంది. ఆపరేషన్ సింధూర కంటిన్యూ అవుతుంది. ర్యాలీ కూడా పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా, కడపలో కానీ జమ్మలోడు కానీ అన్ని చోట్ల, మిగతా చోట్ల కూడా. కాబట్టి ఇది మా విధి విధానం. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటో అడగండి. అదే కదని చెప్పి తప్పించుకు తిరుగువాడు ధనుడి సుమతి అని ఉత్త స్టేట్మెంట్ కాదు. అడగమని కోర్టు కూడా పోవచ్చు, అసెంబ్లీకి వచ్చి అడగాల, పత్రికల ముందు అడగాల, ప్లస్ జ్యుడిషియల్గా కోర్టుకు పోవాలా. వెల్కమ్. ఆ అమ్మ చెప్పిందని మేము ఏకీపిస్తున్నాం. రమ్మనండి, అడగమనండి. సిబిఐ ఎంక్వైరీ కాకుంటే ఇంకా ఏమైనా ఫారిన్ రాష్ట్ర సంస్థ ఉంది, వాళ్ళనైనా అడగమనండి. నిజాలు తెలుసుకో. సీతమ్మ పైన డౌట్ వచ్చి కొందరు ఎవరో హేళనగా మాట్లాడితే ఆమె అగ్ని పరీక్షలో సక్సెస్ అయింది. నీ పరీక్షలు నువ్వు సక్సెస్గా. ఇదో మళ్ళీ చంద్రబాబు నాయుడు అప్పుడేదో బ్రాండ్లు ఆ రోజు ఉన్నాయి. నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు కదా, తీయచ్చు కదా బయటికి. అతను ఏదో బెయిల్ పైన యాంటిసిపేటెడ్ పైన బెయిల్ ఉన్నాడంట. అతను లోపలికి పోయి బెయిల్ తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. యాంటిసిపేటెడ్ అంటే తెలియదు, జనరల్ బెయిల్ అంటే తెలియదు. నువ్వు జైల్లో సచ్చినావే, నీకు అది తెలియకపోవడం ఏందట. చెప్పండి. ఇంకా ఇప్పుడే చెప్పినాను కదా, మంచోళ్ళు కాదు మాంచోళ్ళు, అందరినీ ముంచేవాళ్ళని. మాంచోళ్ళు అందరినీ ముంచేవాళ్ళు. అవినాష్ రెడ్డి లిక్కర్ కేసు, ఆ బెయిల్ రద్దు అవుతుంది. హైకోర్టు బెయిల్ వివేకానంద కేసులో A8. 2 వైపులా పొందినది, 2 వైపులా ఇబ్బంది అయింది అతనికి. JSW 100% అఫీషియలైజ్ అయింది. మా వాళ్ళు వచ్చి సెర్చ్ చేస్తారు. నేను కడప జిల్లా వాసిని. అందులో మా ఊరి దేవుడి పక్కనే 4 కిలోమీటరే. ఆల్రెడీ 3,300 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అమౌంట్ పేమెంట్ జరిగింది. రోడ్డు నిర్మాణం కూడా జరిగింది. ఒక 150 కోట్లతో లైన్ ఫ్రమ్ తలమంచిపట్నం టు RTPP స్టీల్ ఫ్యాక్టరీ, అది కూడా నిర్మాణ దశలో ఉంది. మీరు చెక్ చేసుకోవచ్చు. దానికి గర్భం దాల్చింది 8th month 9th month, ఇంకా డెలివరీ దగ్గరికి వచ్చింది. ఇది దగ్గరికి వచ్చింది, ఇంకా గర్భము చివరి దశకు వచ్చింది. పక్వము పండింది, పండు రాలుతుంది. అంతే. సంబంధించి మాట్లాడడానికి చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్ళారు, మోదీకి దగ్గరికి సపోర్ట్ చేయొద్దని అన్నట్లు కూడా రకరకాలుగా. అదే కాదు మీరు అడిగిన దానికి, లోకేష్ కూడా PM గారిని కలిసినాడు ఆయన కూడా అని రాజకీయాల్లో